అమ్మయ్యా అయిపోయింది. చాలా ఇష్టంతో చేసిన స్వామి నిన్ను నమ్మాలంటే మనసు రావడం లేదు, కానీ అమ్మకు తప్పదు అనుకుంటా. అన్నా నా విగ్రహం చాలా బాగుంది. ఏందన్నా ఈ వినాయకుడు? లేదు, ఇక్కడ ఏ విగ్రహాలు అమ్మడం లేదన్న. అదేనన్నా అన్ని విగ్రహాలు ఉన్నాయి అమ్మనంటాను. నేను వినాయకుని నమ్ముతా అన్న, కానీ నాది కండిషన్. కండిషనా? ఏం కండిషన్? వినాయకుడిని కూర్చోబెట్టే రోజు అంగరంగ వైభవంగా కూర్చోబెడతారు, కానీ నిమజ్జనం రోజు చెల్లా చెదురుగా పడేస్తా అన్నారు. అమ్ముతున్నాని సంతోషించాలో, నిమజ్జనం రోజు నేను చేసిన విగ్రహాన్ని చూసి బాధపడాలో అర్థం కావడం లేదు. ఇక్కడ నుంచి తీసుకొని పోయే రోజు ఎంతో జాగ్రత్తగా తీసుకొని పోతారు. ఆయన ఉన్న రోజులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయన నిమజ్జనం రోజు ఆయన కన్నా మీరే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆయన పంపించేటప్పుడు చెల్లా చెదురుగా పడేస్తున్నారు. లాస్ట్ కి తల ఒక సైడ్, శరీరం ఒక సైడ్ కి పడేస్తున్నారు. చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఆయన ఎంత సంతోషంగా తెచ్చుకుంటామో ఆయన పంపించేటప్పుడు కూడా అంతే సంతోషంగా పంపించండి.